భారతీయ పురాణాల అగాధ లోతుల్లోకాల గమనంలో మరుగున పడిన మనల్ని అద్భుతంగా ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఈ కథలోకప్పటి పండితుల గ్రంథాలయాల్లో దాగి ఉన్న అపురూప తాళపత్రాల లాంటివి. వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది. బ్రహ్మదేవుడు తనను తాను త్యాగం చేయడం ద్వారానే సృష్టిని ప్రారంభించాడని, ఇది విశ్వానికి మూలమైన ఒక గొప్ప ఆత్మార్పణ అని పురాణాలు చెబుతాయి. అగ్నిదేవుడికి 2 తలలుంటాయని, అవి యజ్ఞాలలో దేవతలకు పితృదేవతలకు సమర్పించే ఆహుతులను సూచిస్తాయని వేదాలు వివరిస్తాయి. దేవరాజు ఇంద్రుడు ఒకసారి మహర్షి దుర్వాసుడి శాపం వల్ల తన సింహాసనాన్ని శక్తులను కోల్పోయి అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చిందని కొన్ని పురాణాలు వివరిస్తాయి. క్షీరసాగర మథనం సమయంలో అమృతం బయటకు రాకముందే మహావిష్ణువు మందర పర్వతాన్ని మోస్తున్నప్పుడు ఆయన నాభి నుండి ఒక అద్భుతమైన పద్మం ఉద్భవించిందని తక్కువ మందికి తెలుసు. మహాభారత యుద్ధానంతరం ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఒక నెమలి ఆ యాగం పట్ల అసంతృప్తి చెంది దానిని నిరసించిందని కొన్ని అరుదైన కథలు చెబుతాయి. పరమశివుడు అర్ధనారీశ్వర రూపం ధరించడానికి ప్రధాన కారణం భృంగి మహర్షి తనను మాత్రమే పూజించి పార్వతీదేవిని నిర్లక్ష్యం చేయడమే అని పురాణాలు చెబుతాయి. రామరాజ్యాభిషేకం తర్వాత శ్రీరాముడు సకల లోకాల శ్రేయస్సు కోసం, యుద్ధ పాప ప్రక్షాళన కోసం ఒక రహస్యమైన శతరుద్రీయ హోమం చేశాడని కొన్ని అరుదైన రామాయణ గ్రంథాలు వివరిస్తాయి. శివుని వాహనమైన నంది పూర్వజన్మలో శిలాదుడు అనే మహర్షి కుమారుడని, ఆయన కఠోర తపస్సు ఫలితంగా శివుని ప్రియభక్తుడిగా వాహనంగా మారారని పురాణాలు చెబుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో 28వ నక్షత్రంగా పరిగణించబడే అభిజిత్ కేవలం ఒక నక్షత్రం మాత్రమే కాదని, అది మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని, శుభకార్యాలకు అత్యంత శక్తివంతమైనదని కొన్ని ఆగమ శాస్త్రాలు చెబుతాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన భక్తుడు ఉద్ధవుడికి కలియుగం గురించి వివరిస్తూ ధర్మం క్షీణించినప్పటికీ భక్తి మార్గమే మానవాళికి మోక్ష మార్గమని బోధించాడని కొన్ని పురాణాలు చెబుతాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.